ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బ్రాండ్ ప్రమోషన్లో దిట్ట. వాస్తవంగా బీజేపీ చాలా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ బ్రాండ్ను గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ప్రజెంట్ చేస్తూనే ఉంది. కానీ ఇటీవల వరుసగా చూస్తే మోడీ బ్రాండ్కు వెరీ బిగ్ ఛాలెంజెస్ ఎదురవుతున్నాయి. సో ఇందులో ఉదాహరణకు మీకు అసలు మోడీ అంటే అన్అస్సేలబుల్, దిస్ ద ఫస్ట్ బ్రాండ్. మోడీని ఎవరు ఓడించలేరు, మోడీ ఆల్వేస్ విన్స్ అనేటువంటి బ్రాండ్ క్రియేట్ అయింది. అఫ్కోర్స్ దాని వెనకాల ఎలక్టోరల్ విక్టరీస్ ఉన్నాయి. 2014లో గెలిచిన దానికన్నా 2019లో గెలిచారు. చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. సాంప్రదాయంగా తమకు బలము లేని బెంగాల్ లాంటి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయ్యారు. సో ఇలా మీకు దేశమంతటా కూడా నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో 2014లో గెలిస్తే 2019కి వచ్చేవరకు ఈస్టర్న్ ఇండియాకి ఎక్స్పాండ్ అయ్యారు. ఒరిస్సా, బెంగాల్ లాంటివి. యూపీలోనైతే తిరుగులేని పొజిషన్కి వచ్చారు. సో ఈ పరిణామాలన్నీ చూశాక సహజంగానే మోడీని ఓడించడం సాధ్యం కాదు అనే భావన మొదలైంది. 2014లో పవర్లోకి వచ్చేతోనే విత్ ఇన్ 1 ఇయర్లో, ఐ థింక్ 2015లోనే మీకు బీహార్లో మోడీకి ఎదురుదెబ్బ తగిలితే అద్వానీ, జోషి లాంటి వాళ్ళు లేఖలు రాశారు. కానీ తర్వాత కాలంలో వరుస విజయాలతో మోడీని ఓడించడం ఎవరి తరము కాదు. మోడీ ఈజ్ అన్అస్సేలబుల్ అంటే ఎవరు కూడా ఓడించలేరనే భావన తీసుకొచ్చారు. ఈ భావనకు 2024 ఎన్నికల్లో మొదటిసారి బిగ్ దెబ్బ తగిలింది. సో ఫస్ట్ టైం 2014 తర్వాత అధికారం రాగలిగింది, కానీ బీజేపీ సొంతగా మెజారిటీ కోల్పోయింది. 2014లోనూ 2019లోనూ సొంతగా మెజారిటీ వచ్చింది. 2024లో 400 సీట్ అని చెప్పి పెద్ద ఎత్తున వాతావరణం క్రియేట్ చేశారు. ఎన్నికలకు ముందు మీకు ఒపీనియన్ ప్రీ పోల్ సర్వేలతో హోరెత్తించారు. అక్కడికి ఎంత అన్యాయం అంటే మేజర్ నేషనల్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్తో కూడా 400 సీట్స్ అని చెప్పించారు. అందరికీ తెలుసు దాని వెనకాల ఎలా మ్యానుఫ్యాక్చర్డ్ కంటెంటో. సో కానీ అల్టిమేట్గా ఏం జరిగింది, 240 సీట్స్ వచ్చాయి. మీకు నేషనల్ మీడియాలో మేజర్ ప్రో బీజేపీ ఛానల్స్ అన్నీ కూడా, పెద్ద పెద్ద పోలింగ్ ఏజెన్సీస్ కూడా 400 ఎక్స్పెక్ట్ చేశారు. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది సర్వేలో, కానీ ఈ స్థాయిలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉండదు, అది మ్యానుఫ్యాక్చర్డ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్. సో కానీ ఏం జరిగింది, 240 సీట్స్ వచ్చాయి. మీకు వెరీ నారోలీ ఇండియా కూటమి అధికారం కోల్పోయింది. 230 పైన ఇండియా కూటమికి వచ్చాయి. మీకు టీడీపీ, జేడీయూ, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కనుక మద్దతు ఇవ్వకపోతే అసలు మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కాదు. సో సంవిధాన్ ఖత్రేమే, రాజ్యాంగం ప్రమాదంలో పడింది అనే అపోజిషన్ క్యాంపెయిన్ యూపీ లాంటి స్టేట్లో దెబ్బతీసింది. బీజేపీకి ఎదుగుదలకు కారణమైన రామమందిర ఉద్యమ కేంద్రమైన అయోధ్యలో ఎన్నికలకు ముందు రామాలయాన్ని ప్రారంభించిన, నిర్మాణం పూర్తి కాకపోయినా ఆ అయోధ్య సీట్లోనే ఓడిపోయారు. సో ఫస్ట్ టైం మీకు మోడీని ఓడించవచ్చు అనేది ప్రభావం చూపింది. కానీ ఆ తర్వాత మళ్ళీ హర్యానా, ఢిల్లీ, మీకు మహారాష్ట్ర, బీహార్ గెలవడంతో మళ్ళీ మోడీ ఓడించలేరు అనే ఇమేజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు బెంగాల్లో ఒక పెద్ద అగ్ని పరీక్ష మోడీ ఎదుర్కొంటున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా బెంగాల్లో, ఎందుకంటే అక్కడే బీజేపీ నేరుగా అధికారంలోకి రావడం. అస్సాం పొలిటికల్గా సిగ్నిఫికెంట్ ఉన్న స్టేట్ కాదు, కేరళలో పొటెన్షియలే లేదు మీకు. అందువల్ల బీజేపీకి ఈ రౌండ్ ఆఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే, ఒక గెలవడమే కాదు మంచి పర్ఫార్మెన్స్ చూపలేకపోతే మోడీ అన్అస్సేలబుల్ అన్నది కూడా మీకు బ్రాండ్ సవాల్ అవుతుంది. ఒకసారి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయాక మళ్ళీ గెలిచినా కూడా ఆ బ్రాండ్ పూర్తిగా రెస్టోర్ కాదు. ఇక సెకండ్ది ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్.
అసలు మోడీ లాంటి నాయకుడు ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది, దేశానికి తిరుగుండదు. చూడండి, సర్జికల్ స్ట్రైక్స్తో మొదలైంది ఇమేజ్ బిల్డింగ్. సో ఇప్పటి వరకు సరిహద్దు ఎవరూ దాటలేదు, ఎల్ఓసి ఎవరు దాటలేదు, సరిహద్దు పక్క పెడదాం. సో మోడీ మొదటిసారి దాటాడు అన్నారు. పొలిటికల్గాను డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. సర్జికల్ స్ట్రైక్స్ అనే పేరు చెప్పకపోయినా ఎల్ఓసి దాటి చాలాసార్లు ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జరిపిన ఉదాహరణలు ఉన్నాయి, పిఓకేలు అన్నారు. కానీ అది ఎవరూ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆ పబ్లిసిటీ ఆ స్థాయిలో వచ్చింది. ఆ తర్వాత మీకు పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్, దీంట్లో వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా 1971 తర్వాత ఎవరు కూడా పాకిస్తాన్ ఇండియా సరిహద్దు దాటి, అంటే నాట్ జస్ట్ ఎల్ఓసి, మనం పిఓకే ఎల్ఓసి కూడా నేను అనడం లేదు, ఎందుకంటే పిఓకే కూడా మనదే అని మన వాదన. సో డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా స్టేట్లోని బాలాకోట్ మీద అటాక్ చేశారు. వాస్తవంగా ఇది ఒక మేజర్ చేంజ్ మోర్ దెన్ 50 yearsలో. కానీ దేశంలో ఎప్పుడు ఇది జరగలేదంటూ కూడా బ్రాండ్ ప్రమోషన్ జరిగింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1971లో పాకిస్తాన్ 2 ముక్కలు చేశారు ఇందిరాగాంధీ నాయకత్వంలో ప్రభుత్వం. 2 ముక్కలైపోయింది పాకిస్తాన్. మీకు 90,000 అబోవ్ సైనికులు, పాకిస్తాన్ సైనికులు 90,000 మంది తల వంచుకొని ఇండియన్ ఆర్మీ ముందు లొంగిపోయారు. ఆఖరికి ఆ ఫోటో ఆర్మీ చీఫ్ కూర్చున్న సీట్ వెనకాల ఉంటే ఇటీవలనే అది కాంగ్రెస్ టైంలో సాధించిన విజయం అని భావించి దాన్ని తీసేశారు. అన్ఫార్చునేట్, అది కాంగ్రెస్ బీజేపీ విజయం కాదు, భారత విజయం అది. కానీ ఆ రకంగా 1971 వార్ను మించిన వాతావరణం. వాస్తవంగా బాలాకోట్ స్ట్రైక్స్లో ఒక్క పాకిస్తాన్ సోల్జర్ చనిపోలేదు. పాకిస్తాన్ తీవ్రవాదులు ఎంతమంది చనిపోయారు కూడా మనకు తెలియదు. సో బాలాకోట్ స్ట్రైక్స్ ఆర్ సిగ్నిఫికెంట్, దాంట్లో డిస్ప్యూటే లేదు. కానీ మరి 1971 వార్ విజయంతో పోల్చకూడదు కదా, ఆ స్థాయిలో పోలిస్తే అసలు కంపారిజన్ లేదు కదా. అయినా స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ప్రొజెక్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇటీవల పోస్ట్ ఆపరేషన్ సింధూర్ ఆ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ మళ్ళీ ప్రశ్నార్థకమైంది. ఎస్, ఆపరేషన్ సింధూర్లో కూడా మళ్ళీ బలమైన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ వచ్చింది. పాకిస్తాన్ను మన మిలిటరీ, మన ఆర్మ్ ఫోర్సెస్ పవర్ఫుల్గా అద్భుతంగా సమాధానం చెప్పాయి, దేశం గర్వించదగిన రీతిలో, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. దాంతో మళ్ళీ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ఆపరేషన్ సింధూర్ చూడండి. కానీ ఎప్పుడైతే ట్రంప్ నేనే యుద్ధం ఆపాను అన్నాడో మోడీ ఇమేజ్కి ఒక పెద్ద సవాల్ మొదలైంది. ఇప్పటికీ ట్రంప్ను స్ట్రేట్గా యువర్ రాంగ్ అనలే మోడీ. ఫారిన్ మినిస్టర్ అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, కానీ మోడీ అయితే ఇంతవరకు ట్రంప్ను యువర్ రాంగ్ నువ్వు ఆపింది నిజం కాదు అనలే. ఈలోగా పాకిస్తాన్ డిప్లొమాటిక్గా చాలా ప్రాధాన్యత పొందింది గ్లోబల్ జియో పాలిటిక్స్లో. ఆ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మీకు ఇరాన్ ఇప్పుడు వార్లో కూడా కీలక భూమిక పోషిస్తోంది, అమెరికాతో స్నేహం పెరిగింది. ఇదంతా కూడా పోస్ట్ ఆపరేషన్ సింధూర్. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్ ఆగది అని అన్నారు, కానీ ఢిల్లీలో దాడుల తర్వాత ఇప్పటి వరకు అసలు పాకిస్తాన్ సంగతి తేలుస్తామని కూడా మోడీ మాట్లాడుతున్నాడు. మీరు గమనించండి, ఈ ఎన్నికల్లో కూడా అసలు సంగతి తేలుస్తామని కూడా అంటలేదు. ఎందుకంటే అడిగితే అంటే క్వశ్చన్ వస్తాయి, బట్ ఢిల్లీ వెళ్ళాల తర్వాత ఎందుకు ఆపరేషన్ సింధూర్ మొదలు కాలేదు, కంటిన్యూ కాలేదని క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కూడా ఒక సవాల్గా మారింది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ విశ్వగురు ఇమేజ్. ఈ విశ్వగురు ఇమేజ్ను పెద్ద ఎత్తున ప్రజెంట్ చేశారు. అసలు ఎన్ఆర్ఐల మీటింగ్లతో హౌడీ మోడీ, కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్, ప్రతి ప్రవాస భారతీయుల మీటింగ్లో మోడీ వెళితే మోడీ మోడీ అనే నినాదాలు. ఎందుకంటే మనలాగా పబ్లిక్ను మొబిలైజ్ చేసి మీటింగ్స్ చాలా దేశాల్లో పెట్టరు. ఎందుకంటే కానీ అందువల్ల విదేశీ నేతలకు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, ఏంది ఇన్ని వేల మంది వచ్చారని. సో ఒక పెద్ద ఆర్గనైజ్డ్ యాక్టివిటీ, అత్యధిక దేశాలు పర్యటించారు మోడీ. అసలు భారతదేశం అసలు యుక్రెయిన్ వార్ మోడీ ఆపుతున్నాడన్నారు. సో ఇక మామూలు ఇమేజ్ ప్రొజెక్ట్ చేయాలి విశ్వగురు. సడన్గా ఈ వెస్ట్ ఏషియా వార్ ఆ ఇమేజ్ను ఎలా దెబ్బ కొట్టిందంటే మామూలు దెబ్బ కాదు. అసలు మోడీ ఊసేవరు ఎత్తడం లేదు, అంతా హసీముని లాంటి దుర్మార్గుల చుట్టూ, పాకిస్తాన్ లాంటి దేశాల చుట్టూ తిరుగుతుంది. పాకిస్తాన్తో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదొక దివాలా
దేశం, అదొక దళారి పాత్ర పోషిస్తుందని మన జయశంకర్ అన్న నిజం. కానీ అక్కడ సమస్యల్లా పాకిస్తాన్ ఏదో చేస్తుంది అని కాదు. పాకిస్తాన్ చేసేది ఏమీ నిలబడదు, ఎందుకంటే స్ట్రెంత్ లేకుండా చేస్తే నిలబడదు. కానీ ఇండియా ఏమీ చేయడం లేదు ఎందుకనే ప్రశ్నకైతే ఆన్సర్ లేదు. ఇంత క్రైసిస్లో దేశం ప్రపంచం ఉంటే, అది మన సమీపంలో ఉంటే, మనకు అందరితో మంచి సంబంధాలు ఉంటే, అమెరికాతో, ఇజ్రాయెల్తో, ఇరాన్తో, గల్ఫ్ దేశాలతో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వాస్తవంగా పాకిస్తాన్కి ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు, ఇరాన్తో కూడా అంతంత మాత్రమే. అయినా కూడా పాకిస్తాన్ చేయగలుగుతుంది. వై మోడీ సైలెంట్? అందులో అన్నిటికన్నా మించి ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చిన గంటల్లోనే వార్ జరగడం, సో మోడీ క్యాలిక్యులేషన్ మొత్తం ఫెయిల్ కావడం, ఖమేనీ హత్య తర్వాత మౌనంగా ఉండడం, మళ్ళీ 1 or 2 days తర్వాత అప్పుడు మళ్ళీ సంతాపం చెప్పడం, పోనీ దానిపైన కూడా స్టాండ్లో నిలబడకపోవడం. సో ఇలా రిపీటెడ్గా లేటెస్ట్ అంటే హార్మూజ్లో భారతీయ షిప్స్ పైన ఇరాన్ ఫైరింగ్ చేయడం వరకు మొదలైంది. సో మధ్యలో ఇరాన్ నుంచి చూడండి మనం నెగోషియేట్ చేశాడు మన ప్రైమ్ మినిస్టర్, మన షిప్స్ వస్తున్నాయి బయటికి అన్నారు. ఇప్పుడు అది కూడా మళ్ళీ ప్రశ్నార్థకమైంది. సో ఈ విశ్వగురు ఈ బ్రాండ్ కాస్త ఈ వెస్ట్ ఏషియా వార్తో భారీగా దెబ్బతిన్నది. ఉక్రెయిన్ వార్ ఆపారన్న నరేంద్ర మోడీ పక్కనే ఉన్న వారిని ఎందుకు ఆపలేకపోతున్నాడు? అసలు ఏమీ సంబంధం లేకుండా విశ్వగురు కాస్త లోకల్ గురువు అయిపోయిందంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే పుదుచ్చేరిలో, తమిళనాడులో, బెంగాల్లో తిరుగుతున్నారు మన ప్రైమ్ మినిస్టర్. ప్రపంచ అధినేతలకు G20 బ్రాండింగ్ చేస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. అది రొటీన్గా ఎవ్రీ ఇయర్ ప్రతి కంట్రీ దానికి చైర్మన్గా ఉంటారు. మన ప్రత్యేకత ఏం లేదు. మన తర్వాత ఇండోనేషియా చైర్మన్. కానీ G20 చైర్మన్గా ఇండియా కావడం, దేశమంతటా G20 మీటింగ్లు పెట్టి పబ్లిసిటీ, ప్రాపగండాకు పరాకాష్ఠకు తీసుకెళ్లారు. మరి G20కే నాయకత్వం వహించిన దేశం, బ్రిక్స్కి మనం చైర్మన్. బ్రిక్స్ కదలిక లేదు, మెదలిక లేదు. ఇంత పెద్ద వార్ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ బ్రిక్స్ సమావేశాన్ని పిలవాలి కదా, ఎందుకు పిలవడం లేదు? ఆన్సర్ లేదు. అలా మనము ట్రంప్కు ఒక ఎక్స్టెన్షన్గా మారిపోయామా? ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ చేసింది, రష్యన్ ఆయిల్ విషయంలో అమెరికా ఆదేశాలకు అనుగుణంగా మన ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకోవడము, ఇంతవరకు ట్రేడ్ డీల్ విషయంలో మనం ఎన్నిసార్లు అవమానించినా మోడీ రెస్పాండ్ కాకపోవడము. సో ఇవన్నీ కూడా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే కొద్ది రోజుల ముందే ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం, అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని మనం 18% టారిఫ్ ఒప్పుకోవడం, అమెరికా వస్తువుల్లో ఏమో మనం 0% ఎలో చేస్తాం, మన ఎక్స్పోర్ట్స్ 18% అన్నారు. ఆ 18%ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే 10% ఇప్పుడు తాజాగా విధించారు. సో ఈ ట్రేడ్ డీల్ ఫియాస్కో ఇవన్నీ కూడా విశ్వగురు బ్రాండ్ను భారీగా దెబ్బతీశాయి. ఈ దెబ్బతీయడంలో ట్రంప్ కీలక భూమిక పోషించాడు. సో ఇది 3rd ఇమేజ్ దెబ్బతిని. ఇప్పుడు 4th ఇమేజ్ ఇన్వెంట్ చేయడం మొదలుపెట్టారు, ఫెమినిస్ట్ ఇమేజ్. కంగనా రనౌత్తో చూడండి మీరు. సో మోడీని మించిన ఫెమినిస్ట్ లేడు. అసలు మోడీ మహిళల విషయంలో అలా కాదు, ఇలా కాదు అని ఒక ప్రధానంగా మొదలుపెట్టారు. సో అది 2023లో స్టార్ట్ అయింది ఈ బ్రాండింగ్. మీకు 30 ఏళ్ళుగా ఆగిపోయిన 2.5 decadesగా ఆగిపోయినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. నిజమే, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ 90sలో ఈ బిల్లు ప్రయాణం, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రయాణం మొదలైతే 2014 దాకా ఏ పార్టీకి స్వయంగా మెజారిటీ లేదు. అందువల్ల 10 ఏళ్ళ యూపీఏ పాలన కూడా చేయలేకపోయారు. ఎందుకంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ లాంటి పార్టీలు వ్యతిరేకించాయి. సో 2014లో మోడీకి పూర్తి మెజార్టీతో గెలిచారు. ఏ మిత్రపక్షం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. అయినా 9 years మహిళా రిజర్వేషన్ బిల్లు పైన ఏమీ చేయలేదు. సడన్గా 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి దేశవ్యాపితంగా మహిళల పక్షపాతి మోడీ హైతో ముమ్కిన్ హై అంటూ మోడీని ఒక పెద్ద ఫెమినిస్ట్గా ప్రజెంట్ చేశారు. మళ్ళీ అది కూడా డామిట్ కథ అడ్డం తిరిగింది. దాన్ని నెక్స్ట్ సెన్సెస్తో, నెక్స్ట్ డీలిమిటేషన్తో లింక్ చేయడంతో మొదలైంది ప్రశ్నలు. ఆఖరికి ఇటీవల తెలిసింది ఏంటంటే 2023 సెప్టెంబర్లో బిల్లు పాస్ అయితే దాన్ని 2026 ఏప్రిల్ 16 రాత్రి 9:55 వరకు అసలు నోటిఫై కూడా చేయలేదు.
అసలు ఇదేంది ఇంత చిత్తశుద్ధి లేకపోవడం, ఇది ఒక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం అయ్యాక చట్టం కూడా అయిపోయినాక నోటిఫై చేయకుండా ఎందుకు ఆపారు? ఆన్సర్ లేదు. ఆఖరికి ఇప్పుడు దాన్ని డీలిమిటేషన్తో లింక్ చేసి రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. సో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఏ రకంగా అయినా దాన్ని పాస్ చేయించుతారు అంటే అది కూడా ఘోరంగా దెబ్బతిని ఆఖరికి రాజ్యాంగ సవరణ వీగిపోయింది. సో దాంతో ఇప్పుడు మళ్ళీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చూడండి మహిళలకు మేము చేస్తానంటే వినడం లేదు అంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. కానీ సోషల్ మీడియాలో అవుట్రీచ్ చూస్తే అర్థమవుతుంది అసలు ఎంతమంది నమ్ముతున్నారో మోడీ. ఎందుకంటే అది ప్రతిపక్ష మీడియాను మేనేజ్ చేశారు. పెద్ద ఎత్తున మహిళా బిల్లు వీగిపోయిందంటూ తెలుగు పత్రికల్లో కూడా హెడ్లైన్ చూసాం. అది మహిళా బిల్లే కాదు, కానీ అపోజిషన్ యునైటెడ్గా ఉండడం వల్ల ఎంత పెద్ద పిఆర్ ఎక్సైజ్ చేసినా, ఎంత ప్రాపగండా చేసినా, చంద్రబాబు నాయుడుతో సహా ఎన్డీఏ మిత్రపక్షాలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ప్రొటెస్ట్ చేసినా ఇండియన్ పబ్లిక్ ఒపీనియన్ మ్యానిపులేట్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే అందరి ముందర కనబడుతుంది కదా. నా వీడియోకే 1,00,000 పైన చూశానంటే అర్థమవుతుంది. ఫారెన్ పాలసీ క్లీన్ బౌల్డ్ అంటే 1,00,000 పైన చూశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన మీకు మోడీ మాస్టర్ ప్లాన్ వీగిపోయింది అంటే 1,00,000 మంది చూశారు. దట్ ఈస్ అన్ ఇండికేషన్ పబ్లిక్ ఒపీనియన్ ఏ రకంగా ఉంది అంతానికి. సో అందువల్ల ఫెమినిస్ట్ ఇమేజ్ కూడా ఇంకా బ్రాండ్ అండర్ ఎగ్జిక్యూషన్, కానీ అది కూడా పటాపంచలవుతోంది, అది కూడా బూమరాంగ్ అవుతుంది. మీరు చూస్తుండండి. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నుంచి మహిళా ఓట్లు లాక్కుందామని చేశారు. అది గెలిచినా ఓడినా కూడా బెంగాల్ ఎన్నికల్లో ఈ ఫెమినిస్ట్ ఇమేజ్ కూడా ఎక్కువ నిలబడదు. ఇక 5వది డెవలప్మెంట్ ఇమేజ్. ఇది చెప్పే ముందు 5వది ఇంకోటి కూడా మాట్లాడచ్చు. అసలు చాణుక్య ఇమేజ్ విత్ ఈస్ అమిత్ షాతో కలిపి మోడీ ఏదైనా చేయగలడు, మోడీ మంత్రదండం ఉన్నవాడు, మోడీ అసలు ప్రతిపక్షాలను చీల్చి చెండాడగలడు, మోడీ అమిత్ షా ద్వయం ఏమైనా చేయగలరు. ఎందుకంటే ఎన్సీపీని చీల్చారు, మీకు శివసేనను చీల్చారు, జేడీయూను జూనియర్ పార్ట్నర్ చేశారు, టీడీపీని తోవకు తెచ్చుకున్నారు. సో దే క్యాన్ డూ ఎనీథింగ్ అనేటువంటి డైమెన్షన్ వచ్చింది. ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఉన్నాయి. ప్రతిపక్షాల ముఖ్యమంత్రులనే జైలుకు పంపారు. అంత పవర్ఫుల్ అని అందరూ భావించారు. కానీ కోర్టులు అటాక్ చేయడంతో మొదలైంది. కేజ్రీవాల్ కేసులో ట్రయల్ కోర్టు తీర్పు మొదటిసారి మోడీ క్లెయిమ్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టింది. ఏకంగా పార్లమెంట్లో జరిగిన ఓటింగ్ చూశాక అంత సులభం కాదు అపోజిషన్ను ప్రతిసారి చీల్చడం అనేది అర్థమైపోయింది. ఎందుకంటే క్లియర్గా 230 ఇండియా కూటమి ఎంపీలు ఒక గోడలాగా నిలబడి ఐక్యంగా ఓటు వేశారు. చాలా ఊహించారు మోడీ, అమిత్ షాలు. మమతా బెనర్జీకి మహిళా ఓట్లు పోతున్న భయంతో ఆమె రాదేమో, తృణమూల్ కాంగ్రెస్ కలవదేమో అనుకున్నారు. ప్రతిపక్షాల్లో చీలికలు వస్తాయి అనుకున్నారు. కానీ ఏదీ జరగలేదు. చివరకు రాజ్యాంగ సవరణ వీగిపోయింది. సో అందువల్ల 5వ ఇమేజ్ దెబ్బతిన్నది చాణక్య ఇమేజ్. ఇప్పుడు 6వ ఇమేజ్ డెవలప్మెంట్ మెస్సయ్య. సో ఇది కూడా మామూలు కాదు. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ 2025లో IMF ఒక ప్రిడిక్షన్ ఇస్తే అది కేవలం ప్రిడిక్షనే. దాని ఆధారంగా చేసుకొని జపాన్ను దాటేసాం, వీఆర్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. మీకు నరేంద్ర మోడీ గాంధీనగర్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ 2025లో భారతదేశాన్ని ఎవరు ఆపలేరు, కోయి బి భారత్ గోరు సకే అని హిందీలో కరెక్ట్గా గుర్తులేదు, కానీ దాంతో ఎవరైనా ఆపాలని చూస్తే అంటాడు మోడీ, వెంటనే జనం నుంచి మోడీ హైతో ముమ్కిన్ హై అని నినాదాలు వస్తాయి. భారత్ను ఎవరు ఆపలేరు, 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యాం, ఎవరైనా ఆపాలని చూస్తే అని మోడీ ఆగుతారు, గ్యాప్ ఇస్తాడు. వెంటనే వేల జనం మోడీ హైతో ముమ్కిన్ హై అంటారు. ఎవరైనా ఆపాలని చూస్తే అని మోడీ అంటాడు, కొద్ది గ్యాప్ ఇస్తాడు, వెంటనే మోడీ హైతో ముమ్కిన్ హై అని దిక్కులు పిక్కటిల్లేలాగా నినాదాలు. ఇది జరిగి 1 year కూడా కాలేదు. ఏం జరిగింది? లేటెస్ట్ IMF ప్రిడిక్షన్ ఏం చెప్తోంది? ఇండియా 4th కాదు 6th లార్జెస్ట్ ఎకానమీ పడిపోయింది.
అంటే జపానే కాదు, యూకే కింద కూడా పడిపోయింది. మనం 2021లోనే యూకేని దాటాం, 2021లో యూకేని దాటాం, 2025లో జపాన్ దాటుతున్నామన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాం, మళ్ళీ 6th పొజిషన్కి వచ్చింది. లేటెస్ట్ IMF ప్రిడిక్షన్ చూడండి మీరు, లేటెస్ట్ అన్ని పత్రికల్లో వచ్చింది లేటెస్ట్ IMF ప్రిడిక్షన్. సో 6th పొజిషన్కు వచ్చింది. తెలుగు పత్రికల్లో కూడా పేజ్ 1లో వచ్చింది. సో ఏమైంది, ఇప్పుడు ఏమంటారు, భారత్ను ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా ఆపకూడదనే మనం ఆశిస్తాం. ఎవరైనా ఆపాలని చూస్తే మోడీ హైతో ముమ్కిన్. మరి ఏమైంది, ఎవరు ఆపాలని చూశారు, ఇప్పుడు ఎందుకు పడిపోయింది అంటే IMF అంటే ఎకానమీలో వాస్తవంగా మోడీకి ఎప్పుడు కూడా ప్రజలే ఓటు వేయలే. అది మీకు లోక్నీతి CSDS సర్వేలు చూడండి, 14 ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్, 24 ఎలక్షన్స్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. మోడీస్ రేటింగ్ ఈవెన్ ఇండియా టుడే 3 ఆఫ్ ద నేషన్ సర్వేలు కూడా చూడండి, కానీ ఏది కూడా మీకు ఆ ఇంపాక్ట్ లేదు. అందువల్ల క్లియర్గా మళ్ళీ ఇక్కడ కూడా దెబ్బతిన్నారు. సో ఇలా బ్రాండ్ మోడీని ఈ లాస్ట్ 1.5 ఇయర్స్లో మీరు చూస్తే వరుసగా డిమానిటైజేషన్ లాంటి ఒక గడ్డు స్థితిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగాడు మోడీ. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ అయితే చూడండి, ఒకదాని తర్వాత ఒకటి బ్రాండ్ మోడీకి ఎన్ని సవాళ్ళు ఎదురవుతున్నాయో మీరే చూడండి.